సో హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈ వీడియోలో చూసుకుంటే రైల్వే గ్రూప్ డి 2024 సంవత్సరం రీసెంట్లీ ఏప్రిల్ 25th అయితే మట్టుగా టోటల్ అప్లికేషన్స్ అంటే 32,000 వేకెన్సీ అయితే రావడం జరిగింది కదా. దీనికి సంబంధించిన టోటల్ అప్లికేషన్ సంబంధించిన డేటా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఆర్ఆర్బీ అహ్మదాబాద్ బోర్డులో ఈ వెబ్సైట్లో అయితే మట్టుగా. ఓకేనా, అయితే ఈరోజు ఏప్రిల్ 13th చూసుకున్నట్లయితే మనకు మళ్ళీ ఎక్కడైతే లింక్ అయితే కనిపిస్తుంది అనమాట. అసలు ఏమని మనం చూసుకున్నట్లయితే రివిజిట్ నోటీస్ అయితే మళ్ళీ ఇదైతే మనకు రిలీజ్ చేయడం జరిగింది. మనకు అందులో మనకి ఫస్ట్ రిలీజ్ చేసిన నోటీస్లో చూసుకున్నట్లయితే రైల్వే గ్రూప్ డికి CCA కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్డేట్ సంబంధించింది మనకి అక్కడైతే మనలో అయితే ఏం అప్డేట్ చేయలేదన్నమాట. ఓకేనా, అయితే మనం ఈ రోజు అయితే చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఆర్ఆర్బీ వైజ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిటెడ్ టెంటేటివ్లీ రివిజిట్ నోటీస్ అయితే మనకి అయితే మళ్ళీ ఈరోజు అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా, ఒకసారి చూద్దాం మన CCAకి ఏ విధంగా కాంపిటీషన్ ఉందో ఒకసారి చూద్దాం, ఓపెన్ చేద్దాం ఒకసారి. ఓకే, చూడండి ఫైనల్ నోటీస్ అయితే ఓపెన్ అయింది. ఒకసారి చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. ఓకేనా, రివిజన్ నోటీస్ 10/8/2024 ఆర్ఆర్బీ వైజ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిటెడ్ టెంటేటివ్లీ చూసుకున్నట్లయితే. ఓకే, ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే మనం చూడండి, మనం బిఫోర్ అయితే ఆల్రెడీ మనకు వీడియో చేయడం జరిగింది. జోన్ వైజ్ అయితే యూఆర్, SC, ST, OBC, ఎక్స్-సర్వీస్మెన్, PWD దీనికి సంబంధించింది. ఓకేనా, అయితే మనం ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మనం CCA కోసం అయితే మనం అయితే ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, చూసారు కదా, అయితే ఫేక్ కాదు. మీరు కావాలంటే ఆర్ఆర్బీ అలహాబాద్ వెబ్సైట్లోకి మీరు వెళ్ళినట్లయితే అలహాబాద్ వెబ్సైట్లో మీకు అక్కడైతే మీకు ఈ నోటీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా, ఒకసారి చూడండి, మనం ఫైనల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, మీకు అయితే అందులోకి వెళ్ళి నోటీస్ అయితే మీరు డౌన్లోడ్ చేయండి. మీకు అయితే పూర్తి డీటెయిల్స్ అయితే పూర్తి మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, అయితే వీడియోలో అయితే దీనికోసం కొన్ని అయితే మీకు అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, అయితే ఫస్ట్ మన CCA చూసుకున్నట్లయితే కోర్స్ కన్నా యాక్ట్ అవ్వడానికి 20% రిజర్వేషన్ అని ఉంటుంది. ఓకేనా, ఏళ్ళకంటూ చూసుకున్నట్లయితే మనం 32,000 వేకెన్సీలో చూసుకున్నది ఏళ్ళకంటే ఒక 6,000+ వేకెన్సీ అయితే ఏళ్ళకంటూ కేటాయించడం జరిగిందనమాట. ఓకేనా, అయితే ఇందులో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనం అహ్మదాబాద్ జోన్లో చూసుకున్నట్లయితే 15,000+ అయితే ఇక్కడ అయితే ఉన్నారనమాట. అహ్మదాబాద్ జోన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనం కొన్ని మిగతా జోన్లు అయితే కొన్ని జోన్లు అయితే చూడడానికి ట్రై చేద్దాం. అయితే మిగతా చూడండి, ఇక్కడ మనం భువనేశ్వర్ జోన్లో చూసుకున్నట్లయితే భువనేశ్వర్లో 2,839 అయితే ఉన్నారనమాట. ఓకేనా, భువనేశ్వర్ మన తెలుగు జోన్లో చూసుకుంటే తెలుగు జోన్లో భువనేశ్వర్ పర్లేదు, కొంచెం బాగానే ఉంది. ఇక్కడ మీరైతే ఏం చేస్తారంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు దీన్ని మీరు చూసుకుంటే దీన్ని డివైడ్ చేసుకోండి. ఓకేనా, అప్లికేషన్లు అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కదా CCAకి ఎన్ని పోస్టులు అని చెప్పేసి. ఓకే, అక్కడి నుంచి అయితే మీరైతే దీన్ని అయితే డివైడ్ చేసుకొని మన పోస్ట్ అయితే ఎంత కాంపిటీషన్ దీని అయితే మీరైతే చూసుకోవచ్చు. ఓకే, మన భువనేశ్వర్ చూసుకున్నట్లయితే ఇక్కడ భువనేశ్వర్కి అయితే ఒక పోస్ట్కి 14 మెంబర్స్ దగ్గర అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, అయితే నెక్స్ట్ చూడండి, మన ఆర్ఆర్బీ చెన్నై చూద్దాం ఒకసారి. ఓకేనా, ఆర్ఆర్బీ చెన్నై చూసుకుంటే చెన్నై చాలా కాంపిటీషన్ ఉందామని జరిగింది. ఓకేనండి, 19,000+ అయితే 19,330 మెంబర్స్ అయితే చెన్నై ఉండడం జరిగింది. ఓకేనా, అయితే చెన్నైకి చూసుకున్నట్లయితే ఒక పోస్ట్కి 35 మెంబర్స్ ఎక్కడైతే కాంపిటీషన్ రావడం జరుగుతుంది. ఓకేనా, అయితే నెక్స్ట్ మన ఆర్ఆర్బీ సికింద్రాబాద్ గురించి వస్తే చూద్దాం. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ చాలామంది అప్లై చేశారు ఇక్కడ కూడా. ఇక్కడ చూసుకున్నట్లయితే 3,327 పోస్టులు అయితే ఉండడం జరిగింది సికింద్రాబాద్. ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ 15,633 మెంబర్స్ అయితే అప్లై చేయడం జరిగిందన్నమాట. ఓకేనా, CCAకి సంబంధించింది. ఓకే, అయితే మనం చూసుకున్నట్లయితే సికింద్రాబాద్కి దగ్గర ఒక 47 మెంబర్స్ దగ్గర అయితే మనకి ఇక్కడైతే ఒక పోస్ట్కి కాంపిటీషన్ అయితే రావడం అనేది జరుగుతుంది మన సికింద్రాబాద్ జోన్కి చూసుకున్నట్లయితే. ఓకే, అయితే ఇది రియల్ అన్న ఫేక్ అని మనకి చాలామంది అడగడం జరిగింది. ఇదైతే 100% రియల్ అండి. ఎందుకంటే మనకి ఆర్ఆర్బీ అలహాబాద్ మనకి ఫస్ట్ ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా, UR, SC, ST, PWDకి సంబంధించింది. అందులోనే మళ్ళీ CCAకి సంబంధించిన డేటా అనేది ఇక్కడ అనేది అప్డేట్ చేసి మీకైతే మళ్ళీ నోటీసులో మనకి ఆ వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, ఆల్రెడీ మీకు లింక్ నుంచి అయితే నేను ఓపెన్ చేయడం జరిగింది. ఓకే కదా, అది చూడండి, CCAకి సంబంధించింది ఈసారి అయితే టోటల్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే 1,31,000+ అయితే ఇక్కడైతే మనకైతే ఉండడం జరిగిందనమాట. ఓకేనా, 1,31,000+ అప్లికేషన్ అయితే ఇక్కడైతే మనకైతే వెళ్ళడం అనేది జరిగిందనమాట. CCAకి మనం చాలా అనుకున్నాము, నార్మల్ చూసుకున్నట్లయితే 70K ఉంటుంది. ఓకేనా, 60K ఉంటుంది, 50K ఉంటుంది, ఈ విధంగా ఏదో అనుకున్నాం. జనరల్ చూసుకుని మనం ఎక్స్పెక్టేషన్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్కి ఒక 7 మెంబర్స్, 8 మెంబర్స్, 10 మెంబర్స్ ఈ విధంగా వస్తారనుకోండి. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆ విధంగా అయితే ఇక్కడైతే కనిపించలేదు అనమాట. ఓకేనా, అయితే మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి. మన జనరల్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, ఈ CCA క్యాండిడేట్స్లో చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. CCL చూసుకున్నట్లయితే టోటల్ 1,31,000+ అయితే ఇక్కడ మనకైతే ఉండడం జరిగింది క్యాండిడేట్స్. ఇందులోనే ఏంటంటే నేను అనుకున్నాను చాలామంది ఏంటంటే తెలియక కొంతమంది అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. ఓకే, ఒక 10%, 15% చూసుకున్నట్లయితే ఇక్కడ చాలామంది ఏంటంటే బయట అంటే ప్రైవేట్ అని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మన DRDO అవన్నీ, స్టీల్ ప్లాంట్ అవన్నీ, ఇటువంటిలో అప్రెంటిస్ చేసిన వాళ్ళు NESE అనుకొని చాలామంది పెట్టిన వాళ్ళు ఉంటారు. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్లయితే
రైల్వే అప్రెంటిస్ చేస్తున్న వాళ్ళు సర్టిఫికేట్ అంటే సర్టిఫికేట్ ఒక 5 days తర్వాత వస్తుంది, అప్లికేషన్ ఇయర్ వస్తుంది లాస్ట్ అన్న వాళ్ళు చాలామంది అప్లై చేస్తున్నారు. ఈ విధంగా దగ్గర దగ్గర వీళ్ళే ఒక 50% దగ్గర ఉండే ఛాన్సెస్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ రిజల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చాలామంది కదా. చాలామంది ఏంటంటే కొత్తగా అప్లై చేసి నచ్చులుగా అప్లై చేయడం ఈ విధంగా జరిగింది. మోడిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా చాలామంది చూసుకోకపోవడం అయితే జరిగింది. ఓకే, ఇవన్నీ చూసుకున్నట్లయితే దగ్గర ఒక 1 lakh దగ్గర ఉండే ఛాన్స్ అయితే మనకైతే కనిపిస్తుంది. ఓకేనా, మీరైతే డిమోటివేట్ అయితే అవ్వకండి, మీరైతే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా, ఎందుకంటే మీకంటే ఒక 1/3 అనేది మీకు అక్కడ దొరుకుతుంది. ఓకేనా, 1/3 అయితే వస్తుంది. నెక్స్ట్ 2/3 అనేది CBT అనేది చెయ్యొచ్చు. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు వరకు అయితే నోటిఫికేషన్ సంబంధించి మనకి ఇక్కడైతే 2/3కి సంబంధించిన అప్డేట్ అయితే ఏమి ఇక్కడ లేదనమాట. ఓకే, అది చూద్దాం. 1/3 అయితే ప్రెసెంట్ మీ NESE మార్క్స్ నుంచి అయితే కలుస్తాయి. ఓకే, ఎవరైతే రైల్వేలో అప్రెంటిస్ చేస్తారో వీళ్ళకి మాత్రమే CCA కోట అనేది వీళ్ళకి మాత్రం ఉన్నది కేటాయించబడుతుంది అనమాట. ఓకేనా, అది చూద్దాం. మన ప్రైవేట్ బయట అప్రెంటిస్ చేసిన వాళ్ళు చాలామంది ఎట్టు ఉంటారు అయితే నేనైతే అనుకుంటాను. చూద్దాం, మనకి ఫైనల్ ఏదైనా అప్లికేషన్ స్టేటస్ ఇచ్చేంత వరకు మనకి ఏం అప్డేట్ అయితే తెలియదు అనమాట. ఓకే, అప్పటి వరకు వెయిట్ చేయండి. మీ ప్రిపరేషన్పై అయితే మీరైతే ఫోకస్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీకు నోటీస్ కావాలంటే RRB అలహాబాద్ బోర్డులోకి అయితే మీరు వెళ్ళినట్లయితే RRB అలహాబాద్ బోర్డులోకి అయితే మీరు వెళ్ళినట్లయితే మీకు అక్కడి నుంచి అయితే నోటీస్ అనేది అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.